రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏసీబీ సోదాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఎవరైతే లంచానికి మరుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని టార్గెట్ అయితే చేయడం జరిగింది. సో ఎవరెవరైతే లంచానికి ఎగబడతా ఉన్నారో, లంచానికి ఎవరైతే అలవాటు పడిపోయారో వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని జల్లడపడతా ఉన్నామని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. తాజాగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయం పైన అయితే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ మెరుపు దాడుల్లో చాలామంది అవినీతి తిమింగలాలు కూడా బయటపడుతున్నాయని చెప్పేసి మనకి ఏసీబీ స్థాయి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా దాదాపు పోలీస్ స్టేషన్లే కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఏవైతే కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళు మెరుపు దాడులు చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయనే దానిపైన క్లియర్గా వాళ్ళు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ మనకి నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో గల మాక్లూరు మండలంలోని గొడ్ముక్ల పంచాయతీ కార్యదర్శి బాగోతాన్ని అయితే ఏసీబీ అధికారులు బయటపెట్టారని చెప్పేసి మనకి తెలుసా ఉంది. సో ఎవరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో తను లంచానికి మరిగిండు. ఆ లంచం ఇవ్వకపోతే ఒకవేళ ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దానికి పర్మిషన్ కావాలని చెప్పేసి సదరు దరఖాస్తుదారుడు ఎవరైతే ఉన్నారో అక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శికి అయితే తన గోడును వెల్లమించుకున్నా కూడా ఖచ్చితంగా నాకు డబ్బులు కావాలా, లంచం ఇస్తేనే నీకు ఈ ఏవైతే మనకి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తా అని చెప్పేసి అన్న తర్వాత ఏం తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరైతే ఏసీబీ అధికారులను అయితే ఎవరైతే దరఖాస్తుదారుడు పిటిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే అధికారులకు కాల్ చేసిన తర్వాత ఎవరైతే ఏసీబీ అధికారులు నిజామాబాద్ జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే గంగామోహన్ అంటే ఈ పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని చెప్పేసి నిజామాబాద్ ఏసీపీ డిఎస్పీ అయినటువంటి శేఖర్ గౌడ్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మనము లాట్ ఆఫ్ స్టోరీస్ అయితే చేస్తూ ఉన్నాం. సో ఏసీబీ అధికారులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళపైన ఒక నజరైతే వేసి ఉంచారు. ఎవరైతే అవినీతి తిమింగలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్తి చిట్టానైతే సేకరించి పెట్టిరు అని చెప్పేసి మనం పబ్లిష్ చేసినా కూడా వీడియోల రూపంలో మనం అవేర్నెస్ చేసినా కూడా కొంతమంది మాత్రం అప్రమత్తం అవుతుంటే, కొంతమంది మాత్రం ఈ మొద్దు నిద్రతోని మమ్మల్ని ఎవరేం చేస్తారులే, మా దగ్గరకు వచ్చి ఎవరు అడుగుతారులే అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే గొడ్ముక్ల పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో రెడ్ హ్యాండెడ్గా 18,000 రూపాయలు తను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకైతే పట్టుపడ్డాడని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరైతే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక నజర్ అయితే వేసి ఉంచినారు. సో ఇప్పటికే ఎవరైతే ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో క్లియర్ కట్గా మనకి మున్సిపల్ శాఖలో కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అండి, రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ సోదాలను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇంత అంటే వాళ్ళకి జీతం ఎంత ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎంత, అసలు జాబ్కి రాకముందు వాళ్ళ స్టేటస్ ఏముంది, ఇప్పుడు జాబ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రాపర్టీ అనేది ఎంత పెరిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీస్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే అవినీతి తిమింగలం అనే ఒక పేరు ఎవరికైతే ఒక అవినీతి అధికారికి వచ్చిందా వాళ్ళ పనికి అర్థమే ఇంకా పూర్తిగా వాళ్ళపైన రైడ్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ రైడ్స్లలో చాలా పెద్ద మొత్తంలో ఆస్తులను కూడా అక్రమ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏదైతే ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆర్మూర్లోని ఏదైతే గొడ్ముక్ల గ్రామం ఏదైతే ఉందో ఆ పంచాయతీ సెక్రటరీ ఏదైతే పంచాయతీ కార్యదర్శి చేసినటువంటి నిర్వాహకానికైతే చాలామంది వల్ల బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరో ఒక్కరు చేయడం వల్ల టోటల్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో జీతాలు రావట్లేదా, జీతాలు సరిపోవట్లేదా అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో ఇవాళ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ చాలామంది యంగ్స్టర్స్ చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, ఒక పక్కన జాబ్స్ లేక ఇవాళ మేము అల్లాడిపోతూ ఉంటే మీకు ఇవాళ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం వచ్చిన తర్వాత సిగ్గు లేకుండా మీరు ఇవాళ లంచానికి ఎగబడతా ఉన్నారు, కొంచెమైనా మీకు బుద్ధి ఉండాలని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళు అగ్రెసివ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ లంచానికి ఎవరైతే పాల్పడతా ఉన్నారో లంచమే కావాలా, ఖచ్చితంగా లంచంతోనే మా ఇల్లు నిండుతుందని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చిట్టా కూడా
ఏసీబీ అధికారులు పూర్తిగా రెడీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఐ రిపీట్ అగైన్, రానున్న రోజుల్లో చాలామంది అవినీతి తిమింగలాల భర్తం పడతామని చెప్పేసి నిజామాబాద్ ఏసీపీ డిఎస్పీ అయినటువంటి శేఖర్ గౌడ్ అయితే వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ మీ ఏరియాలో ఇట్లాంటి అవకతవకలు కావచ్చు, లేకపోతే లంచానికి మరుగుతున్నటువంటి అవినీతి తిమంగళాల భర్తం పట్టేందుకు ఖచ్చితంగా ఏసీబీ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. డెఫినెట్లీ మీ దగ్గర కూడా ఇట్లాంటి అవకతవకలు కావచ్చు, లంచం ఎవరైనా అడిగితే డెఫినెట్లీ మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, మా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదంటే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో మనకి సోషల్ మీడియాలో కూడా కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మాకు సమాచారం ఇస్తే మేము అలా పని అయితే చూస్తామని చెప్పేసి చాలామంది ఏసీబీ స్థాయి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది.